తాను ఫోన్లో ఎప్పుడూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో మాట్లాడలేదని చంద్రకళ పేర్కొన్నారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నివాసానికి చంద్రకళ వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ అప్పారావు తమ బంధువని చెప్పారు. మీడియాలో, సామాజిక మాధ్యమాలలో తమపై వార్తా కథనాలు ప్రచారం అవుతున్న విషయం ఏమీ తెలియదన్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడే తెలిసిందన్నారు. ఇలా సామాజిక మాధ్యమాలలో తమపై దుష్ప్రచారం చేయడం ఏమిటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నా మీద చంద్రకళ గారి కోడలు, మేనమామలు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి కొట్టారు నన్ను. అది వేరే విషయం. తర్వాత నేను ఎప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గర 2 సార్లు వచ్చి కలిశాను. ఆయన విషయంలో నేను ఎప్పుడు నా విషయంలో ఎప్పుడు చాలా చక్కగా చూశారు తప్ప నన్ను ఎప్పుడు అండరాన్వాన్లాగా కానీ ఏం చూడలేదు. తర్వాత నా కమ్యూనిటీని బేస్ చేసుకుని నన్ను అన్పాపులారిటీ చేసి నన్ను బ్యాడ్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. నేను ఎప్పుడు ఆయన్ని కించపరిచేలాగా నేను మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడలేదు. దయచేసి నా కమ్యూనిటీని నన్ను బ్యాడ్ చేయకండి, నన్ను బయట లాక్కండి ప్లీజ్. నన్ను ఎవరు బెదిరించట్లేదు. నాకు ఎంత వయసు వచ్చి నన్ను ఎవరు బెదిరిస్తారండి? కేసు పెట్టానండి. ప్రైవేట్ కేసు వేశానండి. వాళ్ళ బంధువుల మీద వేశానండి. ఆదిరెడ్డి అప్పారావు గారు మా బంధువు. ఆయన మా కుల పెద్ద. అయినా నేను ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాం. అందువలన ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలండి. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చానండి నేను. అంతే. అయితే మరి మీ కోళ్ళ గారు మీ మీద ఆరోపణలు చేశారు కదా? ఏమండి ఆరోపణలు అని అంటున్నారు కదా? ఆరోపణలే. అది కుటుంబ గొడవ. కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. మేము అక్కడే తేల్చుకుంటాం. జాన్ గారు ఇదిగోండి దాడి చేశారు మా కోడల తరపు వాళ్ళు. అదంతా కోర్టులో తేలుస్తామండి. ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా, కేసులు కట్టారు, చూసుకుందాం. అంతేగాని దానికి ఆదిరెడ్డి అప్పారావు గారికి సంబంధం ఏముందని ఆయన్ని లాగి వాడుకుంటున్నారండి. చాలా తప్పు అండి. ఏంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దండి. ఎందుకంటే వాళ్ళ నాకేం సంబంధం అండి? అది నాకేం సంబంధం? నా కొడుక్కి కోడలికి సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు అది. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం? బాగోవాలని చేస్తాం. వాళ్ళకి నచ్చకపోతే అవాకులు చవాకులు మాట్లాడేసి అందరి మీద లేనిపోని పెట్టేసి అలా చేయకూడదండి.